గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 అనే సైన్మా చేస్తున్నారని మనకి ఎరకనే. ఇక ఈ సైన్మా గిట్లా పాన్ ఇండియా రేంజ్ లా భారీ బడ్జెట్ తోని తెరకెక్కించబోతున్నారంట. ప్రస్తుతం ఈ సైన్మా ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయంట. ఇక షూటింగ్ కొరకు మొత్తం మీద హైదరాబాద్ లా భారీ సెట్లు వేయబోతున్నారంట, ఏర్పాట్లు ఇట్లా చేస్తున్నారంట. ఇది ఎట్లుంటే సైన్మా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లా కథ ఉండబోతున్నారు అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ గిట్లా తయారు చేసుకొని బుచ్చిబాబు రెడీ ఉన్నాడంట. ఇక ఈ స్క్రిప్ట్ గిట్లా 2022 కసరత్తు చేసుకొని పూర్తి స్థాయిలో లాక్ చేసి పెట్టుకున్నాడంట, పక్కా ప్లానింగ్ తోని. ఇక ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కోసం అని చెప్పేసి ఒకవేళ షూటింగ్ లా లొకేషన్ ల గిట్లా మార్పులు చేసే ఛాన్సులు గిట్లా ఏమీ లేదని తెలుస్తున్నది. ఇక అదొక్కటే కాదు, ఈ సైన్మాల రామ్ చరణ్ పాత్ర ఇక పూర్తిగా మేక్ ఓవర్ కావాల్సి ఉన్నదంట. ఇప్పుడు రామ్ చరణ్ గిట్లా అదే పనిలో ఉన్నాడని తెలుస్తున్నది. ఇక ఏమంటున్నారంటే ప్రస్తుతం రామ్ చరణ్ ఫారెన్ టూర్ కి పోయారంట, లండన్ టూర్ కి పోయిండంట. ఇక టూర్ నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక ఆయన ఈ మేక్ ఓవర్ మీద దృష్టి పెట్టబోతున్నాడంట. మళ్ళీ ఈ సైన్మా కోసం అని చెప్పేసి ఆయన అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా బాడీ గీడి అన్ని రెడీ చేసుకుందామని అనుకుంటున్నాడంట. ఇక ఈ సైన్మా దసరా పండుగ తర్వాత రెగ్యులర్ గా షూటింగ్ మొదలు పెడతామని అనుకుంటున్నారంట. ఇక ఈడ ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడంట బుచ్చిబాబు. అదేంటంటే ఒక ఏడాది లోపలనే సైన్మా పూర్తి చేయాలని చెప్పేసి ఆయన స్కెడ్యూల్ గిట్లా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాడంట. మళ్ళీ ఈ సైన్మాలా జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన జంట లెక్క నటించబోతున్నాడంట. ఇక చూసిర్రా వీళ్ళిద్దరు జంట అంటే భలే చూడ ముచ్చటగా ఉంటది కదూరి. ఇక అదొకటే కాకుండా సైన్మాలా కాలీవుడ్ కెళ్ళి ఇక మన శివరాజ్ కుమార్ సార్ గిట్లా ఒక కీలక పాత్రలా కనిపించబోతున్నాడంట. అంతేకాదు ఈ సైన్మాకి మ్యూజిక్ ఎవరు అందిస్తున్నారు అనుకుంటున్నారు? ఇంకేవాళ్ళు AR రెహమాను. అందుకనే ఇక సైన్మాకి భారీ క్రేజ్ అయితే వచ్చింది. ఇక ఇవన్నీ చూస్తుంటే పాన్ ఇండియా అంగులు రంగులు అన్ని ఈయనే కనబడుతున్నాయి. సైన్మాల ప్రతి నాయకుడు కింద బాలీవుడ్ లకెళ్ళో కాలీవుడ్ లకెళ్ళో తెచ్చే ప్రయత్నం గిట్లా చేస్తున్నారంట. ఇక మొత్తం మీద చూసుకుంటే వచ్చే ఏడాది ఆఖరి వరకు సైన్మా విడుదల చేయాలని ప్రేక్షకుల ముందు తీసుకురావాలని అందరూ అనుకుంటున్నారంట. అంతేకాదు ఉత్తరాంధ్ర కథాంశంతోనూ వస్తున్నది కాబట్టి ఇక ఆడ ఉన్న భాష మాట్లాడాలని స్టార్లందరూ ఇక గది ఇట్లా నేర్చుకోవాలి, టైం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ సైన్మా గిట్లా మంచిగా వసూలు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకోండి, ఇక మన తెలంగాణ భాషకు ఎంత గుర్తింపు వచ్చిందో ఇక ఉత్తరాంధ్ర ఆ భాష గిట్లా మంచి గిరాకీ పెరిగే ఛాన్స్ ఉన్నదని మాట అయితే వినబడుతున్నది. ఇక ఇక ఉత్తరాంధ్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక ఆ భాష ఎట్లుంటది చెప్పురి. ఇక నేర్చుకోవడం అంత కష్టమేం కాదంటారా? కమెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లనే గంట ఉంటుందా, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.